సొలొమోను తర్వాత 2 రాజ్యాలుగా అది విభజించబడింది. ఈ మధ్యాహ్నం నేను ధ్యానం చేయించాలనుకున్నటువంటి వ్యక్తి పేరు సొలొమోను. ఆయన 20వ సంవత్సరంలో ఆయన రాజ్యాధికారాన్ని చేజెక్కించుకున్నాడు. 20వ సంవత్సరంలో ఆయన సింహాసనం ఎక్కి మంచి యవన వయసులో ఆయన ఆ యొక్క ఉమ్మడి ఇశ్రాయేలు రాజ్యాన్ని పరిపాలన చేసినటువంటి గొప్ప వీరుడు ఈ యొక్క సొలొమోను రాజు. ఆ సొలొమోను జీవితంలో నుంచి కొన్ని విషయాలు ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం ధ్యానం చేయడం ద్వారా సొలొమోను చేసినటువంటి భక్తి ఏంటి, సొలొమోను చేసినటువంటి అపరాధం ఏంటి, సొలొమోను చేసినటువంటి విధేయత ఏంటి, సొలొమోను చూపినటువంటి అవిధేయత ఏంటి, ఇలాంటి కొన్ని విషయాలు మనం ఈ మధ్యాహ్న కాల సమయంలో ధ్యానం చేయడం ద్వారా మన జీవితం ఏంటో మనల్ని మనం ధ్యానం చేసుకోవడానికి, మనల్ని మనం పరిశీలన చేసుకోవడానికి ఈ మధ్యాహ్న కాల సమయంలో వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. సొలొమోను ఈ యొక్క ఉమ్మడి ఇశ్రాయేలు రాజ్యానికి 3వ రాజు. ఈ ఉమ్మడి ఇశ్రాయేలు రాజ్యానికి మొట్టమొదటిగా పట్టాభిషేకం చేయబడినటువంటి రాజు పేరు సౌలు. ఆ తర్వాత దావీదు. సౌలు తర్వాత దావీదు. ఆ దావీదు కుమారుడే సొలొమోను. అయితే ఈ యొక్క దావీదుకి బెత్షెబా అనేటువంటి ఆవిడికి, వీళ్ళిద్దరికి కలిపి పుట్టినటువంటి కుమారుని పేరు సొలొమోను. ఈ యొక్క సొలొమోను ఇశ్రాయేలీలకి ఉమ్మడి యొక్క ఇశ్రాయేలు రాజ్యానికి గొప్ప రాజు, ఈయన్ని 3వ రాజు అంటారు. అయితే ఈ యొక్క ఇశ్రాయేలీల యొక్క చరిత్రలో భయంకరమైనటువంటి ప్రభావితంగా పరిపాలన చేసినటువంటి రాజులు ఎవరైనా ఉన్నారా అని లెక్కలు చూస్తే అందులో సొలొమోను ఖచ్చితంగా కనబడతాడు. సొలొమోను ఖచ్చితంగా కనబడతాడు. అంత గొప్ప రాజ్య పరిపాలన చేసినటువంటి వ్యక్తి సొలొమోను. అయితే ఆ సొలొమోను ఈ యొక్క బెత్షెబాకి దావీదుకి పుట్టినటువంటి కుమారుడు. అయితే వాళ్ళిద్దరికీ కలిపి ముందు ఒక కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడు ఆ యొక్క దావీదు చేసినటువంటి పాపం వలన చనిపోయాడు. చనిపోయిన తరువాత మరలా పుట్టినటువంటి కుమారుడే ఈ సొలొమోను. ఈ సొలొమోను జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు మనం ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. ఈ సొలొమోను పుట్టినటువంటి ఆ తర్వాత షిమ్యా, షోబాబు, నాతాను, సొలొమోను. ఈ యొక్క 4 కుమారుల్లో ఒక కుమారుడు సొలొమోను. అయితే ఈ యొక్క చనిపోయినటువంటి ఈ కుమారుని తర్వాత పుట్టినటువంటి వారే ఈ యొక్క షిమ్యా, షోబాబు, నాతాను, సొలొమోను. అయితే ఆ యొక్క పద్ధతిలో మనం ఈ మధ్యాహ్న కాల సమయంలో వాక్యాన్ని ధ్యానం చేయడం ద్వారా సొలొమోను జీవితంలో గొప్ప గొప్ప పాఠాలు మనం నేర్చుకోవచ్చు. అయితే ఈ యొక్క సొలొమోను అనేటువంటి పేరు దావీదుకి దేవుడు చెప్పాడు, నేను నీకు కుమారుని ఇవ్వబోతున్నాను కదా, ఆ కుమారునికి సొలొమోను అని పేరు పెట్టు అని అన్నాడు. ఆ దావీదుకి సొలొమోను అనేటువంటి పేరుని ఆయన ఇచ్చినటువంటి ఆ యొక్క విషయము 1 దినవృత్తాంతముల గ్రంథం 22వ అధ్యాయం 9వ వచనంలో కనబడుతుంది. ఆ సొలొమోను అనేటువంటి పేరుకి అర్థము సమాధానకరుడు అనేటువంటి అర్థం. సొలొమోను అనేటువంటి పేరుకి సమాధానకరుడు అని అర్థం. ఈ యొక్క సొలొమోను అనేటువంటి పేరుకి దేవుడు ఆ విధంగా ఎందుకు పెట్టడానికి ఇష్టపడ్డాడు మనం ఆలోచన చేసినట్లయితే, ఈ సొలొమోను మనుషుల దయందును తల్లిదండ్రుల దయందును అభివృద్ధి పొందుతున్నటువంటి వ్యక్తి. సొలొమోనుని అభిషేకించడానికి లేకపోతే సొలొమోనుని ఆశీర్వదించడానికి దేవుడు ఒక ప్రవక్తను పంపాడు. ఆ ప్రవక్తతో దేవుడు ఏమని పేరు పెట్టించుకున్నాడంటే యదిద్య అనేటువంటి పేరు పెట్టించుకున్నాడు. యదిద్య అనేటువంటి పేరుకి అర్థము యెహోవాకు ప్రియుడు అని అర్థం. యెహోవాకు ప్రియుడు. ఈ విధంగా సొలొమోనుని దేవుడు ప్రవక్తల ద్వారా ఆశీర్వదించాడు, తల్లిదండ్రుల ద్వారా ఆశీర్వదించాడు, రాజ్యంలో ఉన్నటువంటి ప్రజల ద్వారా ప్రజల యొక్క దయ ఆ యొక్క సొలొమోను మీద ఉన్నది. అయితే ఈ యొక్క సొలొమోను అనేటువంటి ఈయన చరిత్రకారులు చెప్పేటువంటి లెక్కల ప్రకారం క్రీస్తు పూర్వం 990లో పుట్టుంటాడు అనేటువంటి విషయాన్ని మనకి ఈ విధంగా తెలియజేయడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఈ సొలొమోను పుట్టినప్పుడు దావీదు యెరూషలేము అనేటువంటి దానిని రాజధానిగా చేసుకున్నటువంటి ఈ యొక్క పట్టణాన్ని, ఈ యొక్క దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. ఆ యొక్క ఇశ్రాయేలు దేశానికి రాజధాని యెరూషలేం.
ఆ యొక్క పట్టణాన్ని ఆయన పరిపాలిస్తున్నటువంటి సమయంలో ఆ యొక్క యెరూషలేములో ఆ యొక్క సొలొమోను జన్మించడం మనకి తెలుస్తూ ఉంటుంది. అయితే ఈ సొలొమోను తల్లిదండ్రులు బాగా గారాబంగా పెంచినటువంటి వ్యక్తి. ఈ యొక్క దావీదు అనేటువంటి ఒక గొప్ప రాజు సొలొమోను మీద ఎన్నో ఆశలు పెట్టుకోవడం మనకి కనబడుతూ ఉంటుంది. ఆ విధంగా సొలొమోను దేవుని చేత మనుషుల ద్వారా దీవెనలు పొందుతున్నటువంటి వ్యక్తి. దావీదు ఈ యొక్క సొలొమోను పుట్టినప్పుడు దావీదు వృద్ధాప్యము అయిపోతుంది, ఆయనకి వృద్ధాప్య దిశకి వచ్చేసాడు. ఆ విధంగా ఆ యొక్క వృద్ధాప్య దశలో హగ్గీతికి దావీదికి పుట్టినటువంటి కుమారుడు, హగ్గీతికి దావీదికి పుట్టినటువంటి కుమారుడు అదోనియా అనేటువంటి ఆయన తనకు తానే రాజుగా ప్రకటించేసుకుంటూ ఉన్నాడు. దావీదికి బెత్షెబకి పుట్టినటువంటి కుమారుడేమో సొలొమోను, దావీదికి హగ్గీతికి పుట్టినటువంటి కుమారుడేమో అదోనియా. ఈ యొక్క అదోనియా తనకు తాను రాజుగా ప్రకటించేసుకుంటూ ఉన్నాడు. నా తండ్రి తర్వాత నేనే రాజు, నా తండ్రి తర్వాత నేనే అధికారం చేకూర్చుకునేది అని తనకు తాను రాజుగా ప్రకటించుకుంటూ ఉన్నప్పుడు దావీదుకి ఆ వార్త వినబడింది. దావీదుకి ఆ వార్త వినబడితే దావీదు అంతకంటే ముందే బెత్షెబకి మాట ఇచ్చాడు, నీ కుమారుడైనటువంటి సొలొమోనుని నేను రాజు చేస్తాను అని బెత్షెబకి మాట ఇచ్చాడు. ఈ విధంగా ఆ దావీదుకి ఆ మాట వినబడటంతో దావీదు బెత్షెబకి ఇచ్చినటువంటి మాట ప్రకారం ఏం చేశాడంటే మొత్తం అక్కడ ఉన్నటువంటి రాజ్యంలో ఉన్నటువంటి ప్రతి వాళ్ళని పిలిపించేశాడు. సేనాధికుల్ని, సైన్యాధిపతుల్ని, మంత్రుల్ని, శాస్త్రుల్ని, ప్రతి వాళ్ళని కూడా పిలిపించేసి నేను ప్రకటిస్తున్నాను, నా తర్వాత రాజు అదోనియా కాదు సొలొమోను అని ప్రకటన చేసేశాడు. ఈ విధంగా రాజు ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారం సాదోకును, నాతానును అనేటువంటి యాజకులు ఆ యొక్క సొలొమోనుని రాజుగా అభిషేకం చేశాడు. సాదోకును, నాతాను అనేటువంటి ఆ ప్రవక్తులు సొలొమోనుని రాజుగా అభిషేకం చేశారు. అయితే ఈ యొక్క దృష్టాంతం అంతా కూడా మనకి ఎక్కడ కనబడుతుంది అంటే మొదటి రాజుల గ్రంథం 1వ అధ్యాయంలో కనబడుతుంది. అయితే ఆ విధంగా చాలా వేగంగా ఆ యొక్క రాజ్య ప్రక్రియ అంతా మారిపోయింది, రాజకీయాలు మారిపోయినాయి. ఎందుకు అనంటే ఆయన కుమారుడైనటువంటి అదోనియా రాజుగా ప్రకటించుకుంటున్నాడు, కానీ రాజు అవ్వాల్సిందేమో సొలొమోను. కాబట్టి దావీదు అకస్మాత్తుగా ప్రకటన చేయడం మొదలుపెట్టాడు. ఆయనకి పట్టాభిషేకం ఇచ్చేశాడు, ఆయన్ని రాజుగా సింహాసనం ఎక్కించేశాడు. ఈ విధంగా చాలా అకస్మాత్తుగా మారిపోయినాయి. ఈ విధంగా వేగంగా రాజ్య మార్పులు మారిపోయినాయి. ఆ విధంగా రాజకీయాలు మారిపోయిన తర్వాత ఈ సొలొమోను ఆ విధంగా మారటం వల్ల 20వ సంవత్సరంలోనే రాజు అయిపోయి కూర్చున్నాడు. 20వ సంవత్సరంలోనే రాజు అయిపోయి కూర్చున్నాడు. చరిత్రల ప్రకారము 970వ సంవత్సరం, క్రీస్తు పూర్వం 970వ సంవత్సరంలో ఆయన రాజాధికారాన్ని చేజెక్కించుకున్నాడు అని కనబడుతూ ఉంటుంది. అయితే ఈ యొక్క 20వ సంవత్సరంలోనే సొలొమోను సింహాసనం ఎక్కడం అనేది మనం చూసినట్లయితే 20వ సంవత్సరంలో సింహాసనం ఎక్కినటువంటి ఈ సొలొమోను చాలా ఉడుకు రక్తం, చాలా దురుసుపాటు ఉండేటువంటి వయసు. అయితే ఆ యొక్క 20వ సంవత్సరంలో సింహాసనం ఎక్కినటువంటి ఈయన ఏం చేశాడంటే తన తండ్రి మీద ఎవరైతే వ్యతిరేకంగా ఉంటారో, తన తండ్రి యొక్క రాజ్య పరిపాలనలో ఎవరైతే తండ్రి మీద వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారో వాళ్ళందరినీ కూడా ఏం చేశాడంటే ఒక చూపు చూశాడు, వాళ్ళందరినీ లేపేయటం ప్రారంభించాడు, వాళ్ళందరి మీద కూడా వేట మొదలు పెట్టాడు అన్నమాట. ఆ విధంగా సొలొమోను వాళ్ళందరినీ హతం చేయటం మనకి కనబడుతూ ఉన్నది. ఆ విధంగా ఆయన ఏం చేశాడంటే తన యొక్క రాజ్యాన్ని అంతటిని కూడా తన చేతిలోకి తెచ్చుకున్నాడు, తన రాజ్యాన్ని అంతటిని కూడా తన కంట్రోల్లోకి తెచ్చుకున్నాడు. రాజు యొక్క కంట్రోల్లో దేశం లేకపోతే, రాజు యొక్క క్రమశిక్షణలో రాజ్యం లేకపోతే ఆ దేశము ఆ రాజ్యము విచ్చలవిడిగా తయారవుతుంది. అయితే సొలొమోను యొక్క చేతిలోనికి రాజ్యాన్ని తెచ్చుకున్నాడు. వాళ్ళందరినీ కూడా క్రమశిక్షణలో పెట్టడానికి ఆయన పరితపించేటువంటి వ్యక్తి. అయితే ఆ విధంగా ఆయన చేసినప్పుడు ఈ యొక్క సొలొమోను పరిపాలించేటువంటి సమయంలో ఈ యొక్క దేవుని మందసం అనేది ఏమో యెరూషలేములో ఉండేది. దేవుని మందసం
అనేది యెరూషలేములో ఉండేది. ప్రత్యక్షపు గుడారమేమో గిబియోనులో ఉండేది. దేవుని మందసం యెరూషలేములో ఉండేది, ప్రత్యక్షపు గుడారం గిబియోనులో ఉండేది. ఒకవేళ ఎవరైనా బలులు అర్పించాలి అని అంటే కనుక ఖచ్చితంగా గిబియోనుకి వెళ్ళాల్సిందే, ఎందుకంటే అక్కడే ప్రత్యక్షపు గుడారం ఉన్నది కాబట్టి. సొలొమోను ప్రత్యక్షపు గుడారానికి వెళ్ళాడు, గిబియోను ప్రాంతానికి వెళ్ళాడు బలర్పించడానికి. బలర్పించేశాడు, ఇంటికి వచ్చేసిన తర్వాత ఆ రాత్రి ఆయన పడుకున్నటువంటి సమయంలో ఆయనకి కల వచ్చింది. కలలో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. 2వ దినవృత్తాంతముల గ్రంథం 1వ అధ్యాయంలో మనకి కనబడుతుంది. సొలొమోను, నీకు కావలసినటువంటి నీకు కావలసినటువంటి వరం ఏంటి, నీకేం కావాలి అని ఆ యొక్క సొలొమోనుని అడిగినటువంటి విషయం అంతా కూడా మనకి 2వ దినవృత్తాంతముల గ్రంథం 1వ అధ్యాయంలో కనబడుతుంది. ఆ విధంగా ఆయన దేవుడైనటువంటి యెహోవా అతన్ని అడిగిన తర్వాత అతను చెప్పినటువంటి మాట చాలా వినసొంపుగా ఉంటుంది. ఆయన ఏమంటాడంటే, నేను నీవు ఇచ్చినటువంటి ఈ దేశాన్ని, నీ ప్రజలైనటువంటి ఇశ్రాయేలు ప్రాంతాన్ని పరిపాలించడానికి నాకు జ్ఞానమీ ప్రభువా అని అడిగినటువంటి ఆ విధంగా 2వ దినవృత్తాంతముల గ్రంథంలో మనకి కనబడేటువంటి విషయం, ఆయనకి దేవుడు వచ్చి ప్రత్యక్షమై నీవు ఏం కావాలో కోరుకో అని అడిగితే, నీవు నాకు ఇచ్చినటువంటి దేశాన్ని పరిపాలించడానికి నాకు కాస్త జ్ఞానం కావాలి ప్రభువా అని దేవుణ్ణి అడిగితే, దేవుడు ఆయన అడిగినటువంటి ఆ యొక్క మాటకి మెచ్చుకొని, నీవు నీ శత్రువుల ప్రాణం అడగలేదు, నీవు ధన ఐశ్వర్యాలు అడగలేదు, నీవు ఆరోగ్యం అడగలేదు, నీవు ఆస్తులు అడగలేదు, నా జ్ఞానాన్ని అడిగావు కాబట్టి నేను నీకు జ్ఞానాన్ని అనుగ్రహిస్తున్నాను అని దేవుడు ఆ యొక్క విషయాన్ని చెప్పడం మనకి కనబడుతూ ఉంటది. అప్పటి నుంచి కూడా సొలొమోను అధిక జ్ఞానవంతునిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు. మీకు విషయం తెలుసో తెలీదు, సొలొమోనికి ముందు సొలొమోను తర్వాత ఇప్పటి వరకు అంత జ్ఞానవంతుడు ఈ భూలోకంలో పుట్టినట్టు చరిత్రలో లేదు. అంత జ్ఞానాన్ని దేవుడు ఆయనకు అనుగ్రహించాడు. అయితే ఈ విధంగా దేవుడు తనకి జ్ఞానాన్ని ఇచ్చిన తర్వాత అతని దగ్గరికి 2 తల్లులు వచ్చారు. బిడ్డలను తీసుకుని 2 తల్లులు వచ్చి, వీళ్ళలో నిజమైనటువంటి తల్లి ఎవరో అబద్ధమైనటువంటి తల్లి ఎవరో అర్థం కాని పరిస్థితుల్లో సొలొమోను దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని ఉపయోగించి వాళ్ళకి న్యాయం చేసినప్పుడు అతని యొక్క కీర్తి దేశమంతటా కూడా వ్యాప్తి చెందిపోయింది, ప్రపంచమంతటా కూడా వ్యాప్తి చెందిపోయింది. ఇక ఆ సమయంలో ఆ యొక్క రాజుకి భయపడనటువంటి వ్యక్తి అనేటువంటి వాడు లేడు. అంత గొప్ప జ్ఞానాన్ని ఆయన సంపాదించుకున్నాడు. ఆ విధంగా సొలొమోను రాజ్య పరిపాలన చేసుకుంటూ, సొలొమోను తన జ్ఞానాన్ని సంపాదించుకుంటూ, సొలొమోను తన జ్ఞానాన్ని ప్రచురం చేసుకుంటూ ఆ విధమైనటువంటి గొప్ప పరిపాలన చేస్తున్నటువంటి సమయంలో దావీదు బ్రతుకున్నప్పుడు సొలొమోనుకి ఒక మాట చెప్పాడు, దేవుని మందిరం కట్టాలి అని. దేవుని మందిరం కట్టాలి అని దావీదు చెప్పినప్పుడు సొలొమోనుకి ఆ విషయం గుర్తొచ్చిన వెంటనే ఆయన ఏం చేశాడంటే ఒక మహా గొప్ప మందిరం ఆయన కట్టడం ప్రారంభించాడు. అది మనకి 2వ దినవృత్తాంతముల గ్రంథం 2వ అధ్యాయంలో కనబడుతుంది. ఆ విధంగా ఆయన చేసినటువంటి పని మందిరానికి ఎక్కడ లేనటువంటి గొప్ప పద్ధతిలో ఆయన కట్టడం ప్రారంభం చేశాడు. ఆ విధంగా ఈ యొక్క దావీదుకి కనబడినటువంటి ప్రత్యక్షత గుడారం, లేకపోతే దేవుడు దావీదుకి ప్రత్యక్షమైనటువంటి మోరియా అనేటువంటి పర్వతంలో మోయాబీయుడైనటువంటి ఒర్నాను అనేటువంటి కుమారులు ఆ యొక్క కళ్ళ ముందే దావీదు చేసినటువంటి ఆ యొక్క మాటని నిలబెట్టడం సొలొమోను జీవితంలో మనకి కనబడుతుంది. ఈ విధంగా సొలొమోను గొప్పగా మందిరాన్ని కట్టడం మొదలు పెట్టాడు. మనలో ఎవరైనా ఒక ఇల్లు కట్టుకోవాలి అని అంటే, లేకపోతే ఒక గృహం కట్టాలి అని అంటే ఆ యొక్క ఊసలు కట్ చేస్తారు, సిమెంటును కొడతారు, ఇలాగా శుద్ధి శానము సౌండ్ వస్తుంది. కానీ సొలొమోను కట్టినటువంటి మందిరపు పనిలో ఎక్కడ కూడా శుద్ధి
సౌండ్ కానీ, శుద్ధి శానము కొట్టినటువంటి సౌండ్, ఇనప సౌండ్ ఎక్కడ కూడా రాలేదు. అంత ముందస్తు చర్యలో ఆయన యొక్క మందిరాన్ని కట్టేశాడు. 7 సంవత్సరాలలో అద్భుతమైనటువంటి మందిరాన్ని కట్టాడు. ఆయన 7 సంవత్సరాలలో అద్భుతమైనటువంటి మందిరాన్ని కట్టాడు. సొలొమోను ఏలటం ప్రారంభించిన తర్వాత 4వ సంవత్సరం జీప్ అనేటువంటి మాసాన్న పునాది వేసి 11వ సంవత్సరం బూలు అనేటువంటి 8వ మాసమున ముగించాడు. ఆ విధంగా ఆయన 7 సంవత్సరాలలో ఆ యొక్క మందిరాన్ని కట్టేసి ఆయన చూపించాడు. ఆ విధంగా సొలొమోను గురించి అందరికీ తెలిసిపోయింది. సొలొమోను యొక్క జ్ఞానం అందరికీ ప్రచురించబడింది. సొలొమోను దగ్గరికి వెళ్తే న్యాయం దొరుకుద్ది, సొలొమోను దగ్గర తెంగరేసలేస్తే తలకై లేపేస్తాడు అనేటువంటి విషయం అందరికీ కూడా అర్థమైపోయింది. ఆయన యొక్క జ్ఞానాన్ని అందరూ కూడా మెచ్చుకోవడం ప్రారంభించాడు. మీకు విషయం తెలుసా, సొలొమోను యొక్క జ్ఞానం గురించి తెలిసినటువంటి శత్రు దేశాలు, సొలొమోను యొక్క జ్ఞానం గురించి తెలిసినటువంటి శత్రు దేశాలు ఆయన పరిపాలించినటువంటి 40 సంవత్సరాలు కూడా అతని మీద దాడి చేయటానికి భయపడ్డారు. అతని మీద దాడి చేయడానికి భయపడ్డారు. అంత గొప్ప జ్ఞానంతో సొలొమోను పరిపాలన చేశాడు. అయితే ఈ సొలొమోను 40 సంవత్సరాల పరిపాలనలో ఎవ్వరూ కూడా అతని మీద తెగించలేదు. ఆ విధంగా చేసినటువంటి ఆయన తన యొక్క జీవితంలో ఆ మందిరానికి చక్కగా బంగారాన్ని పొదిగేశాడు. బంగారాన్ని పొదిగేసి ఆ యొక్క మందిరాన్ని పూర్తి చేయడం మనకి కనబడుతుంది. ఈ విధంగా ఎంత అమోఘంగా అయితే మందిరాన్ని కట్టాడో, ఎంత అమోఘంగా అయితే తన యొక్క జీవితంలో దేవుని మందిరానికి ఏర్పాటు చేశాడో, అంతే అమోఘంగా తను ఉండటానికి విలాస మందిరాలు కట్టుకున్నాడు. తను ఎంజాయ్ చేయడానికి విలాస మందిరాలు కట్టుకున్నాడు, గెస్ట్ హౌస్లు కట్టుకున్నాడు. ఆ విధంగా తన జీవితంలో అనుభవాలు ఆ విధంగా కనబడుతూ ఉంటాయి. అయితే ఇంత గొప్ప జ్ఞానవంతుడు, ఇంత గొప్ప విధేయత కలిగినటువంటి వ్యక్తి, దేవుని నుంచి ఇంత గొప్ప జ్ఞానాన్ని పొందుకున్నటువంటి ఈయన తన జీవితంలో చేసినటువంటి కొన్ని పొరపాట్లు ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం చూడబోతూ ఉన్నాం. ఆ పొరపాట్లతో నేను చెప్పేటువంటి మాట ఏంటంటే, ఆ పొరపాట్లను మనం చూసినప్పుడు ఆ పొరపాట్లు మనం చేస్తున్నామేమో అనేటువంటి దృక్పథంతో ఈ వాక్యాన్ని మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాను. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించి అందులో నివసించి దాని చుట్టూ ఉన్న సమస్త జన్మల వలె నా మీద రాజును నియమించుకుంటూ కోరుకున్న ఎడల నీ దేవుడైన యెహోవా ఏర్పరచు వారిని అవశ్యకముగా నీ మీద రాజుగా నియమించుకొనవలెను. నీ సహోదరులలోనే ఒకరిని నీ మీదగా రాజుగా నియమించుకొనవలెను. నీ సహోదరుడు కానీ అన్యుని నీ మీద నియమించుకొనకూడదు. అతడు గుర్రములను విస్తారంగా సంపాదించుకొని కొనవలదు. తాను గుర్రములను హెచ్చుగా సంపాదించుకొనుగాను జనులను ఐగుప్తుకు తిరిగి వెళ్ళనీయకూడదు. ఏలయనగా యెహోవా ఇక మీదట మీరు ఈ త్రోవను వెళ్ళకూడదని మీతో చెప్పెను. తన హృదయములో తొలగిపోకుండానట్లు అతడు ఒక స్త్రీలను వివాహము చేసుకొనకూడదు. వెండి బంగారములను అతడు తన కొరకు బహుగా విస్తరింప చేసుకొనకూడదు. అయితే దేవుడైనటువంటి యెహోవా చెప్పేటువంటి మాట ఏంటంటే, మీరు మీ యొక్క దేశంలో ప్రవేశించినప్పుడు, ఆ దేశంలో ప్రవేశించినప్పుడు మీరు ఏం చేయాలంటే, మీ మీద రాజుగా అభిషేకం చేసుకునేటువంటి వ్యక్తికి ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటంటే, ఆయన గుర్రాన్ని సంపాదించుకోకూడదు, ఆయన ఎక్కువ మంది భార్యల్ని ఆయన ఉంచుకోకూడదు, ఆయన ఎక్కువ డబ్బు బంగారము వెండి సంపాదించుకోకూడదు అనేటువంటి విషయాన్ని దేవుడు ఒక నిబంధనగా పెట్టాడు, ఆజ్ఞలు పెట్టాడు, ఆయన కండిషన్స్ పెట్టాడు. మొదటి కండిషన్ ఏంటంటే గుర్రాన్ని సంపాదించుకోకూడదు. రెండో కండిషన్ ఏంటంటే ఆయన ఎక్కువ మంది భార్యల్ని ఆయన చేసుకోకూడదు. మూడవ కండిషన్ ఏంటంటే వెండి బంగారాలు ఆయన సంపాదించుకోకూడదు. ఈ విధంగా దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞల్లో సొలొమోను 3 ఆజ్ఞలు కూడా తప్పేశాడు. 3 ఆజ్ఞలు కూడా తప్పేశాడు. అసలు సొలొమోను చేసినటువంటి
చేసినటువంటి పనేంటి అనేది మధ్యాహ్నం మనం ఆలోచన చేసినట్లయితే మనము కూడా అదే విధంగా జీవిస్తున్నామేమో అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం. ఈ ద్వితీయోపదేశకాండ గ్రంథంలో 17వ అధ్యాయము 15వ వచనంలో ఏమనంటుందంటే, రాజు అయినటువంటి ఆ వ్యక్తి రాజ గుర్రాలని సంపాదించుకోవడానికి రాజ గుర్రాల మీద ఆసక్తి పెట్టకూడదు అనేటువంటి విషయం దేవుడు చెప్పినట్లయితే, ఈ యొక్క సొలొమోను చేసినటువంటి పని మనం ఆలోచించేద్దాం. చూడండి, 2వ దినవృత్తాంతముల గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం. సొలొమోనుకి ఎక్కడి నుంచి తేబట్టే గుర్రాలు? ఐగుప్తులో నుంచి తేబట్టే. దేవుడైనటువంటి యెహోవా ఏమన్నాడు తెలుసా? నేను మిమ్మల్ని ఐగుప్తు దేశం నుంచి రప్పించుకొచ్చాను, మీరు మరలా అక్కడికి వెళ్ళకూడదు, మీరు ఐగుప్తు దేశానికి వెళ్ళకూడదు అని దేవుడు ఎందుకు అన్నాడు తెలుసా? ఐగుప్తు దేశము ఇశ్రాయేలీయుల అయినటువంటి ఆ ప్రజలకి ఒక బానిస దేశం, అది ఒక హింస పెట్టేటువంటి దేశం. ఆ యొక్క బానిస అయినటువంటి బందీ గృహమైనటువంటి ఐగుప్తు దేశంలో నుంచి దేవుడైనటువంటి యెహోవా వారిని అద్భుతాల ద్వారాను ఆశ్చర్య కార్యాల ద్వారాను ఆ యొక్క ఐగుప్తు దేశంలో నుంచి దేవుడు రప్పించి, దేవుడు ఏమన్నాడు తెలుసా? నేను మిమ్మల్ని అక్కడి నుంచి రప్పించుకొచ్చా, మీరు మరలా అక్కడికి వెళ్ళకూడదు. నేను మిమ్మల్ని అక్కడి నుంచి రప్పించుకొచ్చా, మీరు మరలా అక్కడికి వెళ్ళకూడదు. నా ఆశ ఏంటో తెలుసా? నేను మిమ్మల్ని అక్కడి నుంచి రప్పించుకొచ్చా, మీరు అక్కడికి వెళ్ళకూడదు అని దేవుడు చెప్తే, సొలొమోను చేసిన పనేంటి? సొలొమోను రప్పించినటువంటి గుర్రాలు ఎక్కడి నుంచి రప్పించాడు? ఐగుప్తు దేశంలో నుంచి రప్పించుకున్నాడు. ఆయన ఐగుప్తు దేశంలో నుంచి రప్పించుకున్నాడు. దేవుడైనటువంటి యెహోవా సెలవిచ్చినటువంటి మాట ఏమో మీరు అక్కడి నుంచి రప్పించకూడదు అని దేవుడు చెప్తే, సొలొమోను మాత్రం అక్కడి నుంచే గుర్రాలను రప్పించాడు. అయితే మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే మనలో చాలా మంది క్రైస్తవుల యొక్క జీవితం ఇదే. దేవుడు బానిసలో నుంచి బయటికి తీసుకొస్తాడు, దేవుడు బందీలో నుంచి బయటికి తీసుకొస్తాడు, దేవుడు చెడ్డ అలవాట్లలో నుంచి బయటికి తీసుకొస్తాడు, దేవుడు పనికిమాలినటువంటి ఆలోచనల నుంచి బయటికి తీసుకొస్తాడు. దేవుని ఆశ, దేవుని కోరిక ఏంటో తెలుసా? ఎప్పుడైతే మనము ఆ యొక్క బానిసత్వంలో నుంచి బయటకు వస్తామో, ఎప్పుడైతే మనం ఆ బందీ గృహంలో నుంచి బయటకు వస్తామో, ఆ యొక్క బందీ గృహంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత మరలా దాని వైపు చూడకూడదు, మరలా దాని వైపు వెళ్ళకూడదు, మరలా దాని వైపు తిరగకూడదు అని దేవుని ఆశ. అయితే మనలో చాలా మంది క్రైస్తవులు సొలొమోను లాగా వచ్చినటువంటి ఐగుప్తు దేశానికి మరలా వెనక్కి వెళ్ళారు. దాటుకుని వచ్చినటువంటి ఐగుప్తు దేశానికి మరలా గుర్రాలు సంపాదించుకోవడానికి వెళ్ళాడు. మనలో చాలా మంది తప్పు నొప్పుకుని ప్రార్థన చేసుకుని ఎన్నిసార్లు తిరిగి మరలా పాపంలో పడిపోయావో, ఎన్నిసార్లు తిరిగి మరలా అదే పాపంలోనికి పడిపోతున్నావో ఆలోచన చేయి. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు కొన్ని వందల సార్లు చెప్పాడేమో నీకు, నిన్ను అక్కడి నుంచి విడిపించుకొచ్చేసాను, ఇది నీ జీవితం అది కాదు, నీ జీవితానికి దానికి సంబంధం లేదు అని దేవుడు అనేక సార్లు నీకు సెలవిచ్చాడేమో. అయినప్పటికీ పట్టించుకోనటువంటి దరిద్రమైనటువంటి జీవితంతో బ్రతుకుతున్నావేమో ఈ మధ్యాహ్నం. ఆలోచన చేయి. సొలొమోనుకి ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి సొలొమోను పరిపాలించినటువంటి 40 సంవత్సరాలలో ఎవ్వరూ కూడా అతని మీద యుద్ధం చేయడానికి తెగించలేదు. అంత గొప్ప పరిపాలనను అందించినటువంటి ఈ వ్యక్తి బానిస గృహమైనటువంటి ఐగుప్తు దేశానికి వెళ్ళి గుర్రాలను తెచ్చుకున్నాడు, యుద్ధానికి ఉపయోగపడేటువంటి గుర్రాలను తెచ్చుకున్నాడు, యుద్ధోపకరణాలు తెచ్చుకోవడానికి సిద్ధపడ్డాడు. అతని మీద యుద్ధం చేయడానికే దేవుడు ఎవరిని ప్రోత్సహించకుండా ఆయన కాపాడితే, యుద్ధాన్ని చేయడానికి ఈయన సహకారాన్ని, యుద్ధాన్ని చేయడానికి ఈయన యుద్ధోపకరణాలు సంపాదించుకోవడం మొదలుపెట్టాడు. మనలో చాలా మంది దేవుడేమో నా దగ్గరికి రావయ్యా నిన్ను కాపాడుతా, నా దగ్గరికి రావయ్యా నిన్ను విమోచిస్తా, నా దగ్గరికి రావయ్యా నిన్ను చూసుకుంటా అని దేవుడు చెప్తే, మనమేమో మన యొక్క సొంత ప్రయత్నాలు సొంత ప్రయత్నాలు ఉపయోగించుకుని దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదాన్ని కోల్పోవటం అంటే ఇదే. సొలొమోను ఆ విధంగా కోల్పోయాడు. సొలొమోను ఆ విధంగా తన యొక్క జీవితాన్ని మార్చుకోవడం మనకి కనబడుతూ ఉంది. అయితే ఈ సొలొమోను తన జీవితంలో చేసినటువంటి భయంకరమైనటువంటి పాపం ఏంటంటే, దేవుని
మనసుకు నచ్చిన విధంగా ఆయన జీవించలేదు. దేవుని మనసుకు నచ్చిన విధంగా ఆయన జీవించడానికి ఇష్టపడలేదు. మళ్ళీ చాలా మంది దేవునికి ఇష్టం లేనటువంటి రీతిలో జీవిస్తూ ఉన్నారు. ఎంత ఇష్టం లేని జీవితం అంటే, దేవుడు చెప్తాడు నా దగ్గరకు వస్తే నిన్ను విమోచిస్తానని, దేవుడు చెప్తాడు నా దగ్గరకు వస్తే నిన్ను కాపాడుతానని, దేవుడు చెప్తాడు నా దగ్గరకు వస్తే నీకు ఆశీర్వాదం ఇస్తానని. అయితే మనము పడిపోయిన పాపానికి మరలా పడిపోతున్నాము. దూరం అయిపోయినటువంటి ఆ పాపానికి మరలా దగ్గర అయిపోతున్నాము. విడిచిపెట్టి బాప్తిస్మం పొందినటువంటి మరలా ఆ పాపానికి మనం దగ్గర అయిపోతున్నాము. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీవు విడిచిపెట్టినటువంటి ఆ పాపాన్ని మరలా చేస్తానికి ఇష్టపడుతున్నావేమో. ఒకవేళ ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆ విధంగా కనుకున్నట్లయితే, చిన్న మాట, దేవుని మాటను పక్కన పెడుతున్నావు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకో. దేవుని మాటను పక్కన పెట్టేసి దేవునికి ఇష్టం లేనటువంటి రీతిలో జీవించేసి సొలొమోనులాగా జీవిస్తున్నావేమో. సొలొమోను జ్ఞానవంతుడే, సొలొమోను గొప్ప మందిరాన్ని కట్టినటువంటి వ్యక్తే. అంత గొప్ప మందిరాన్ని కట్టినటువంటి వ్యక్తి దేవుని మాటకు విధేయత చూపించలేకపోయాడు. మనలో చాలా మంది, నేను కానుకలు ఇస్తున్నానండి, నేను మందిరాన్ని కట్టించానండి, నేను మందిరానికి సహాయం చేశానండి, లేకపోతే నేను దేవుని సేవకులకి విధేయుడై ఉంటానండి అనేటువంటి గొప్ప గొప్ప మాటలు మాట్లాడడానికి ఇష్టపడతాం. అయితే గొప్ప మందిరాన్ని కట్టినటువంటి సొలొమోను దేవుని మాటకి విధేయత చూపించలేకపోయాడు. ఈరోజు నువ్వు గొప్ప కానుక ఇస్తున్నావేమో, గొప్ప మర్యాద పాస్టర్ గారికి ఇస్తున్నావేమో, గొప్ప విశ్వాసం చూపించాలనుకుంటున్నావేమో, కానీ తెలిసి చేసిన పాపములోనే మరలా పడిపోతున్నావేమో. ఆలోచించేయండి. ఈ మధ్యాహ్నం ఒకవేళ ఆ విధంగా ఉన్నట్లయితే జీవితాన్ని మార్చుకుందాం. రెండవ మాట ఏమన్నాడు తెలుసా దేవుడు? ఎక్కువ మంది భార్యల్ని కలిగి ఉండకూడదు అని అన్నాడు. సొలొమోనుకి ఎంతమంది భార్యలండి? 700 మంది భార్యలను, 300 మంది ఉపపత్నులను. 700 మంది భార్యలను, 300 మంది ఉపపత్నులను. చూడండి, 1వ రాజుల గ్రంథం 11వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు. 1 రాజుల గ్రంథం 11వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు. సొలొమోనుకి 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు అనేటువంటి విషయం అక్కడ కనబడుతుంది. అయితే రాజైన సొలొమోనుకు అది ఆయనకి 700 మంది భార్యలు ఉన్నారు, 300 మంది ఉపపత్నులు ఉన్నారు. దేవుడు అనేక మంది భార్యలు చేసుకోకూడదు అని అంటే ఆయన పొరపాటు చేశాడు. మొదటి పొరపాటు, నేను బానిసత్వంలో నుంచి రప్పించినటువంటి ఐగుప్తు దేశానికి నువ్వు మరలా చూడకూడదు అని అంటే అటువైపే వెళ్ళాడు. ఆ యొక్క గుర్రాలను సంపాదించుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఏ కీడు నీ గుడారాన్ని సంపాదించకుండా నేను కాపాడుకుంటాను అని దేవుడు చెప్తే, ఆయన మాత్రం యుద్ధోపకరణాలు, యుద్ధానికి ఉపయోగపడేటువంటి గుర్రాలు ఆయన సంపాదించుకోవడానికి ఐగుప్తు దేశం వెళ్ళాడు. మరొక తప్పు ఏం చేశాడో తెలుసా? దేవుడైనటువంటి యెహోవా సెలవిచ్చినటువంటి మాట ఏంటంటే, నీ మీద రాజుగా ఉండేటువంటి వ్యక్తికి అనేక మంది భార్యలు ఉండకూడదు అని అంటే ఆయన 1000 మందిని ఆయన ఉంచుకున్నాడు. ఆయన 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు ఆయన ఉంచుకోవడం జరిగింది. అయితే మీకు విషయం తెలుసా? ఈ 700 మంది 300 మంది కలిపి 1000 మంది భార్యలు ఆయనకి.
1000 మంది ఆయన జీవితంలో కనబడ్డారు ఆడవాళ్ళు. ఆయనకి మనలో చాలా మంది జీవితంలో కనబడేటువంటి విషయం ఇదే. ఎప్పుడైతే ఆరోగ్యం ఉంటుందో, ఎప్పుడైతే ధనం వస్తుందో, ఎప్పుడైతే పేరు వస్తుందో, మనలో చాలా మంది పాడైపోయేటువంటి పరిస్థితి ఇదే. ఎప్పుడైతే ధనము డబ్బు కలిగి ఉంటుందో అప్పుడే వ్యభిచారానికి బానిసైపోతావు. ఎప్పుడైతే ధనము డబ్బు ఆస్తి ఐశ్వర్యము ఆరోగ్యము కలిగి ఉంటావో అప్పుడే వ్యభిచారానికి బానిసైపోతావు. మనలో చాలా మంది సొలొమోను జీవితాన్ని జీవించేటువంటి వారు. దేవుడు గొప్ప జ్ఞానాన్ని ఆయనకు అనుగ్రహించాడు. దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని ఆయనకు అనుగ్రహించాడు. దేవుడు గొప్ప ఆయనకి ఆరోగ్యాన్ని అనుగ్రహించాడు. దేవుడిచ్చినటువంటి జ్ఞానంతో, దేవుడిచ్చినటువంటి ఆరోగ్యంతో, దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదంతో వ్యభిచారానికి బానిస అయిపోయాడు. ఆయన గురించి చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా? కామాంధుడై అని ఉంటుంది. కామాంధుడై అయి. దేవుని మాట అంత భయంకరంగా ఆయన మాట్లాడడానికి ఇష్టపడ్డాడంటే మనలో చాలా మంది దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదంతో వ్యభిచారానికి బానిస అయిపోతున్నామేమో. మధ్యాహ్నం కాల సమయంలో దాని నుంచి బయటికి రావాలి. ఆ విధంగా బయటికి రావడానికి ఇష్టపడకపోతే, ఆ విధంగా దాని నుంచి బయటికి రావడానికి మనల్ని మనము కంట్రోల్ చేసుకోలేకపోయినట్లయితే భయంకరమైనటువంటి శోధనలో మనం పడిపోయేటువంటి అవకాశం ఉంది. మీకు విషయం తెలుసా? మనలో చాలా మంది సొలొమోను అయినటువంటి గొప్ప రాజు కండి 1000 మంది భార్యలండి. నేను 4 నుంచుకుంటే తప్ప, నేను 2 నుంచుకుంటే తప్ప అనేటువంటి భయంకరమైనటువంటి ఉద్దేశంతో మనలో చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. అయితే మనకందరికీ తెలియనటువంటి భయంకరమైనటువంటి విషయం ఏంటంటే సొలొమోనుని నాశనం చేసింది వాళ్ళే. సొలొమోనుని ఆ యొక్క బాధ గుండా తీసుకెళ్ళింది వాళ్ళే. సొలొమోనుని దేవుని నుంచి తప్పిపోయేలా చేసింది వాళ్ళే. సొలొమోనుని తన యొక్క హృదయాన్ని అన్య దేవతల వైపు త్రిప్పింది వాళ్ళే. ఎప్పుడైతే దేవుని మాట కాదని వ్యభిచారానికి ఆయన బానిస అయిపోయాడో అప్పుడే తన జీవితం పటాపంచలైపోయింది. ఎప్పుడైతే దేవుని మాట కాదని పరస్త్రీల వైపు మోహపు చూపుతో చూడడానికి ఇష్టపడ్డాడో అప్పుడే తన జీవితం నాశనం అయిపోయింది. ఈ రోజున ఈ వాక్యం వినటం ద్వారా నీ హృదయానికి బాధ కలిగిందంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు ఆ జీవితంలో కూలిపోతున్నావేమో, నువ్వు ఆ జీవితంలో బందీవైపోయావేమో. యేసయ్య సొలొమోను జీవితం ద్వారా ఈ మధ్యాహ్న కాల సమయంలో నీతో మాట్లాడేటువంటి మాట ఏంటో తెలుసా? ఆ యొక్క భయంకరమైనటువంటి వ్యభిచారపు జీవితంతో చచ్చిపోతే నీ జీవితానికి అంతం భయంకరమైనటువంటి నరకం. ఆ భయంకరమైనటువంటి నరకంలో పడిపోకూడదు, ఆ భయంకరమైనటువంటి శోధనలో పడిపోకూడదు అని అంటే నువ్వు ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని దగ్గర నీ పాపాన్ని ఒప్పుకోవాలి. లేకపోతే నువ్వు చేసేటువంటి వ్యభిచారమే నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. మరలా చెప్తున్నా నీ మాట, నువ్వు చేసేటువంటి వ్యభిచారమే నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. ఎందుకో తెలుసా? సొలొమోను చేసినటువంటి ఆ పొరపాటు, తనకున్నటువంటి ఆ భార్యలు తన జీవితాన్ని నాశనం చేయడానికి మొట్టమొదటి కారణమయ్యారు వాళ్ళు. ఈ మధ్యాహ్నం నువ్వు అనుకుంటున్నావు జల్సాగా ఉంది కదా అని, నువ్వు అనుకుంటున్నావు ఆనందంగా ఉంది కదా అని, నువ్వు అనుకుంటున్నావు ఎప్పటికీ తెలియదులే అని. ఒకానొక సమయంలో నీ పాపమే నిన్ను బట్టబయలు చేస్తుంది, నీ పాపమే నిన్ను పట్టించేస్తుంది, నీ పాపమే నిన్ను గుర్తెరగేలా చేస్తుంది. ఆ సమయంలో గొంతు చించుకుని అరిచిన ఎవడు నీకు చెప్పడానికి దొరకడు. గొంతు చించుకొని దేవా అని అడిగిన యేసే నీకు సమాధానం ఇవ్వడేమో. ఇదే అనుకూలమైనటువంటి సమయం, రక్షణ దినం. యెహోవా దొరికే సమయంలోనే ఆయన్ని వెతకాలి. తప్పిపోయిన తర్వాత, ఆయన తన రాజ్యానికి తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత యేసయ్యా అన్న మాటకి విలువ లేదు. కాబట్టి ఆ భయంకరమైనటువంటి పాపంలో నుంచి బయటకు వస్తే బాగుంటుంది. అయితే మరొక పొరపాటు ఏం చేశాడో తెలిసైనా చూడండి, ద్వితీయోపదేశకాండ గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనం. 17వ అధ్యాయము
17వ వచనం. తన హృదయం ఉమ్, తొలగిపోకున్నట్లు ఉమ్, అతడు అనేక స్త్రీలను వివాహం చేసుకొనకూడదు. ఆ. వెండి బంగారములను అతడు తన కొరకు వెండి బంగారములను తన కొరకు బహుగా విస్తరింపజేసుకోకూడదు. అంటే మనస్సు త్రిప్పుకోకూడదనేమో భార్యలు చేసుకోవద్దు అన్నాడు. వెండి బంగారాల్ని ఎక్కువగా ఆయన సంపాదించుకోకూడదు అన్నాడు. అయితే మన సొలొమోన్ చేసినటువంటి పని ఏంటంటే, అసలు ఎవ్వరికి లేనటువంటి ఆస్తి ఆయన సంపాదించాడు. ఎవ్వరు చేయలేనటువంటి గొప్ప ఆస్తిని ఆయన సంపాదించాడు. ఆయన కట్టినటువంటి మందిరానికి గోడలకి బంగారాన్ని పొదిగేశాడు. ఆయన కట్టుకున్నటువంటి విలాస మందిరాలకి బంగారాన్ని పొదిగేశాడు. ఆయన చేసినటువంటి గొప్ప గొప్ప కార్యాలన్నీ కూడా ఆయన తన జీవితంలో కనబడతాయి. దేవుడు అన్నటువంటి మాట, నీవు ఆ పని చేయకూడదు. కానీ సొలొమోను గొప్పగా సంపాదించుకున్నాడు. ఆ మాట మనకి ఎక్కడ కనబడుతుంది అంటే, మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం 14వ వచనం నుంచి 22 వచనాల్లో కనబడుతుంది. చదవక్కర్లేదు కానీ సమయం లేదు కాబట్టి, మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం 14 నుంచి 22 వచనాలు మనం చదువుకున్నట్లయితే ఆయన గొప్పగా వెండి బంగారాలు సంపాదించుకున్నట్టు మనకి కనబడుతుంది. అయితే ఈయన తండ్రి అయినటువంటి దావీదు ఉన్నప్పుడు ఆయన తన యొక్క రాజ్యాన్ని స్తుతి ఆరాధనలతో నింపితే, ఆయన తన రాజ్యాన్ని స్తుతి ఆరాధనలతో దావీదు నింపితే, సొలొమోను వెండి బంగారాలతో నింపేశాడు. వెండి బంగారాలతో నింపేశాడు. అంత భయంకరంగా ఆయన సంపాదించుకున్నాడు. మనలో చాలా మంది దేవుని వైపు తిరగటం మానేసి ఆదివారం కూడా దేవుని మందిరానికి రాకుండా సంపాదించేద్దాం అని అనుకుంటారు. అందుకనే బైబిల్ ఈ మాట ఉంటుంది, నువ్వు సంపాదిస్తున్నావు కానీ నీ సంపాదన అంతా కూడా ఎక్కడేసినట్టుంది? చిరిగిన సంచిలో వేసినట్టుంది. నువ్వు కష్టపడుతున్నావు కానీ తినటానికి లేదు. నువ్వు కష్టపడే పని చేస్తున్నావు, నువ్వు అక్రమంగా సంపాదించట్లా, చాలా అన్యాయంగా సంపాదించట్లా, న్యాయంగా సంపాదిస్తున్నావు, సక్రమంగా సంపాదిస్తున్నావు, కష్టపడి సంపాదిస్తున్నావు. కానీ నీ కష్టార్జితం చిరిగినటువంటి సంచిలో వేసినట్టు అయిపోతుంది. నీ చేతికి దక్కట్లేదు, నిలబడట్లేదు. ఎందుకో తెలుసా? దేవుని మందిరాన్ని సహితం దొంగిలించి, దేవుడు చెప్పినటువంటి మాటను సహితం పక్కన పెట్టి, దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను సహితం పక్కన పెట్టి, నీ సంపాదనే నీకు ముఖ్యం, నీ డబ్బే నీకు ముఖ్యం అనేటువంటి గొప్ప దరిద్రమైనటువంటి ఉద్దేశంతో దేవుణ్ణి పక్కన పెడితే, దేవుడు ఇవ్వాలనుకున్నటువంటి ఆశీర్వాదానికి బదులు శాపాన్ని ఆయన కురిపిస్తాడు. ఆ శాపాన్ని మనం ఎదుర్కోలేం, ఆ శాపాన్ని మనం తట్టుకోలేం, ఆ శాపాన్ని మనము ఆయన ముందు ఎదుర్కొనేటువంటి స్తోమత మనకు ఉండదు. అలాంటి సమయంలో మనం చేయాల్సినటువంటి పని ఏంటి, మనం ఉండాల్సినటువంటి రీతి ఏంటి అని మనం ఆలోచన చేస్తే, మన జీవితంలో ఒక్కసారి వదిలేటువంటి పాపాన్ని మరలా చేయడానికి ఇష్టపడకూడదు. దేవుని మాటని కాదని ఏ పని చేయడానికి ఇష్టపడకూడదు. దేవుని మందిరాన్ని కాదని ఇష్టానుసారంగా డబ్బు సంపాదించుకోవడానికి వేగుల పడకూడదు. ఆ విధంగా ఆశపడినట్లయితే, ఆ విధంగా సంతృప్తి పొందడానికి ఇష్టపడినట్లయితే, ఆ విధంగా నీ యొక్క సుఖాన్ని లోకంలో వెతుక్కోవడానికి ఇష్టపడినట్లయితే జాగ్రత్తగా గుర్తుపెట్టుకో, నీ పాపమే ఏదో ఒక రోజు నిన్ను పాములాగా కాటు వేస్తుంది. దానికి విరుగుడు లేదు, దానికి మందు లేదు, దానికి వేరే ప్రత్యామ్నాయం లేదు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నువ్వు ఒకవేళ ఆ భయంకరమైనటువంటి జీవితంలో బందీవైపోయి ఈ వాక్యాన్ని వింటున్నట్లయితే, ఈ వాక్యం నీ కోసమేనేమో. వాక్యాన్ని విని మార్చుకున్నట్లయితే జీవితం ఉపయోగం ఉంటుంది. ఎందుకు పనికిరాని వ్యక్తిలాగా వాక్యాన్ని విన్నట్లయితే అర్థవంతం ఉండదు. మనలో చాలా మంది వాక్యం వింటే ఎలా ఉంటుందో తెలుసా? దున్నపోతు మీద వాన కురిసినట్టు. ఎందుకు ఈ మాట ఉపయోగించారంటే, వాక్యం వినేస్తాం, భయంకరంగా జీవించేస్తాం. వాక్యం వినేస్తాం, దేవుని చిత్తానుసారంగా జీవించం. వాక్యం వినేస్తాం, ఎందుకు జీవిస్తామో అర్థం కాదు. మనకు వాక్యం తెలీదా? తెలుసు. వాక్యం వింటాం, ఎంతో ఆసక్తిగా వింటాం వాక్యాన్ని. అయితే ఏం లాభం? దేవుని మాటను కాదని సొలొమోను ఎంత భయంకరంగా జీవించాడో చూసారా?
దేవుని మాటని కాదని ఎంత భయంకరమైనటువంటి పాపంలో పడిపోయాడో ఆలోచన చేశారా? దేవుని మాటని కాదని ఎంత దరిద్రమైనటువంటి వ్యభిచారపు జీవితాన్ని జీవించాడో ఆలోచన చేశారా? ఎంతో గొప్పగా, దేవా నాకు ఆస్తి ఐశ్వర్యం వద్దు ప్రభువా, దేవా నాకు డబ్బు వద్దు ప్రభువా, దేవా నా శత్రువుల ప్రాణం వద్దు ప్రభువా, నాకు నీ జ్ఞానం కావాలి ప్రభువా అని గొప్పగా పవిత్రంగా ప్రార్థన చేసినటువంటి సొలొమోను వ్యభిచారపు జీవితాన్ని ఆయన జీవించాడు. అలాంటి సమయంలో దేవుడు వదిలిపెట్టాడా? అలాంటి సమయంలో దేవుడు అతన్ని వదిలిపెట్టడానికి ఇష్టపడలేదు. ఆయన పట్టుకుని పైకి లేపాడు. ఆయన గొప్ప గొప్ప కీర్తనలు, ఆయన గొప్ప గొప్ప సామెతలు, ఆయన గొప్ప గ్రంథమైనటువంటి ప్రసంగి గ్రంథం ఆయన రాసి పెట్టాడు. ఆయన ఏమని రాస్తాడో తెలుసా? నేను డబ్బే గొప్పదనుకున్నాను, కానీ అది శూన్యమని తెలిసింది. నేను గుర్రాలు సంపాదించుకోవడమే గొప్ప అనుకున్నాను, కానీ అది వ్యర్థమని తెలిసింది. నేను ఈ లోకంలో వ్యభిచారం చేయడమే గొప్ప అనుకున్నాను, కానీ అది వ్యర్థమని తెలిసింది అని ప్రసంగి గ్రంథాన్ని రాసుకుంటూ వచ్చాడు. ప్రసంగి గ్రంథాన్ని ఏమంటారో తెలుసా? సొలొమోను యొక్క అనుభవ జీవితం అంటారు. సొలొమోను యొక్క అనుభవ జీవితం అంటారు. సొలొమోను అంత గొప్ప అనుభవాన్ని ఆయన అనుభవించి ఆయన అన్నటువంటి మాట ఒకటే, చివరికి వ్యర్థం, సమస్తము వ్యర్థం. ఆయన విధంగా అనటానికి కారణం ఏంటో తెలుసా? తన జీవితంలో అనుభవించాడు కాబట్టి. ఈ మధ్యాహ్నం మనం ఆ విధంగా జీవించుతున్నట్లయితే తలలు వంచండి, ప్రార్థన చేస్తాం.